అధ్యక్ష అట్లాగే ఇక వారు చెప్పారు ఇది చాలా అవసరం. 2014 రాష్ట్రం వచ్చేటప్పటికల్లా ఇది చీకట్లో ఉంది, మేము వచ్చిన తర్వాత వెలుగులు నింపినాం, రాష్ట్రంలో నిరంతరం కరెంట్ వెలిగిస్తున్నాం, మేము మామూలుగా ఉత్పత్తి చేయలేదన్నారు. నేను కూడా నిజమైన లెక్కలు తీశాను అధ్యక్ష. వచ్చింది గారు ఏందా మీరు వచ్చిన తర్వాత పెట్టింది అధ్యక్ష. ఈ రాష్ట్రం 2014 తర్వాత వీరు వచ్చిన తర్వాత పెట్టిన ప్రాజెక్టులు నేను చెప్తున్నది. 1 భద్రాద్రి, 2 యాదాద్రి, 3 ఛత్తీస్గఢ్. అధ్యక్ష ఈ యాదాద్రి ఇంకా పూర్తే కాలేదు కదా, యాదాద్రి పూర్తే కాలేదు, ప్రొడక్షన్లో రాలేదు. అయ్యా భద్రాద్రి పెట్ట భద్రాద్రి పెడితే ఆడేం సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అదే మొన్న ఒకటి పేలిపోయింది. ఇంకోటి అది వద్దురా బాబు అంటే అది తీసుకొచ్చి పెడితే 30 ఏళ్ళు 10,000 కోట్ల భారంతో అది పెట్టారు. 30 ఏళ్ళు మనం భరించాలి. మీరు మొత్తం కేవలం యాడ్ చేసింది ఇంత చేసింది ఏంటంటే భద్రాద్రి తప్ప 1080 మెగావాట్ తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇక మిగతాయి కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ఇందా గోదావరి నీళ్ళు చెప్పానే లెక్క, నేను నీళ్ళు చల్లుకుంటున్నట్టు. ఆ సోలార్ది కూడా చెప్తాను సార్ లెక్క. అయ్యా ఉండండి, కేటీపీపీ ఏమంటే సెకండ్ స్టేజ్ది అది మా టైంలోనే 2009లో శాంక్షన్ చేసింది. కేటీపీఎస్ 7th స్టేజ్ 2012లో శాంక్షన్ చేసింది. సింగరేణిది 2010లో శాంక్షన్ చేసింది. ఎన్టీపీసీ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా వస్తూ ఉంది. ఇక లోవర్ జోరాల అది 2008లో చేసిందే. ఇక పులిచింతల 2007లో చేసిందే. వీటన్నిటి ద్వారా వచ్చేయన్నీ అట మేము వచ్చిన తర్వాత వచ్చినాయంటే, అరే మేము పెట్టిన తర్వాత కరెంట్ వస్తుంటే ఆడికి వచ్చి స్విచ్ చేసి నేను వచ్చినట్టే ఎట్లా ఆ నీళ్లు చల్లుకున్నట్టే ఉంది అధ్యక్ష. ఇంకోటి చెప్తా ఉన్నారు వాడు సోలార్ అండి. అయ్యా వీరు పెట్టిన తర్వాత సోలార్ వచ్చిన తర్వాత సార్ నేను చెప్తున్నాను అధ్యక్ష, సోలార్ వీరు వచ్చిన తర్వాత పెట్టింది అధ్యక్ష 1 మెగావాట్ అధ్యక్ష. 1 0 తర్వాత ఒకటి వస్తుంది చూడండి 1. ఆ 1 మెగావాట్ పెట్టి నేను రాష్ట్రం మొత్తం 15,000 మెగావాట్లు తీసుకొచ్చి ఎట్లా అధ్యక్ష? 1 మెగావాట్ అధ్యక్ష. మిగతా ఉన్నాయన్నీ 3,612 మెగావాట్లు బయట అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరెవరో చేసుకొని చేసిచ్చేది. వీళ్ళు గవర్నమెంట్ నుంచి చేసింది ఏం లేదు. అట్లాగే అధ్యక్ష టీఎస్ జెన్కు పోనీ ఇంకేమైనా బాగా చేశారా? సరే మరి ఏమన్నా ఇవన్నీ పెట్టి ఉత్పత్తి చేసి ఏమన్నా ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు. కానీ వీటన్నిటి పేరు మీద మాత్రం అప్పులు మాత్రం బ్రహ్మాండంగా చేశారు అధ్యక్ష. ఎంత చేశారంటే అధ్యక్ష 90,143 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు పేరు మీద అప్పు చేసి మనకు అప్పు చెప్పిపోయారు అధ్యక్ష. పవర్ లేదు, పవర్ ఏమి ఇవ్వలేదు, అప్పులు మాత్రం ఇన్ని చేసి ఇచ్చిపోయారు అధ్యక్ష. అదే ఇది టీఆర్ జెన్కో పేరు మీద 32,218, టీఆర్ ట్రాన్కో పేరు మీద 10,117, డిస్కమ్స్ పేరు మీద 47,748, మొత్తం కలిపితే 90,143. ఇది కాదన్నట్టు, ఇది ఒక్కడే సరిపోదన్నట్టు ఇంకోటి కూడా చేశారు అధ్యక్ష. సింగరేణి కాలనీస్కి మరో 33,625 కోట్లు అప్పు పెట్టిపోయారు అధ్యక్ష. ఈగాక ఇది అధ్యక్ష వీళ్ళు ఇన్ని చేసి మేము అద్భుతంగా వెలుగులు నింపాము, రాష్ట్రాన్ని మావల్లో వచ్చిందంటే అధ్యక్ష వాస్తవాలు జరిగిపోతే ఎట్లా అధ్యక్ష? ఇది నిజం కదా అధ్యక్ష. ఇంకో అధ్యక్ష ఇక ట్వీట్స్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు అధ్యక్ష. సరే ఈ ట్విట్టర్ లెక్కలు కూడా నేను తీసుకొచ్చా అధ్యక్ష. ట్విట్టర్ అట్లా అది కాకుండా సార్ అధ్యక్ష నేను ఎందుకు పదే చెప్తున్నానంటే అధ్యక్ష నేను ఇది చూపించాలి అధ్యక్ష, రాష్ట్రానికి తెలియాలి మేము ఎంత కష్టపడుతున్నాం. ఈ ప్రభుత్వం కానీ ఇందులో పనిచేసే సిబ్బంది కానీ అధ్యక్ష 24 గంటలు కష్టపడుతున్నారు. కరెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు రెప్పపాటు కరెంటు పోయినా కానీ వాళ్ళకి బాధ వస్తుంది. 24 గంటలు కరెంటు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష వీళ్ళు చూడండి సూర్యాపేట పోతారు అధ్యక్ష. ఇది వాస్తవం. వీళ్ళ ప్రచారం గోబెల్స్ ప్రచారం ఎట్లా ఉందనేది ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందనేది నేను చూపిస్తాను అధ్యక్ష. ఇది చూడండి 31 మార్చి 2024 తెలుగు స్క్రైబ్ అట సోషల్ మీడియా వాళ్ళు. దేర్ వాజ్ ఎ సప్లై ఆఫ్ ఇంటరప్షన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ డ్యూరింగ్ కె చంద్రశేఖరరావు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మీడియా స్పీచ్ ఇన్ సూర్యాపేట. అధ్యక్ష
అధ్యక్ష ఇది 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 వెంటనే అధికారులను పంపించి వాళ్ళు ఏందో చూడండి అంటే అధ్యక్ష చెప్తున్నా అసలు వీళ్ళు కరెంటు ఆడేం కట్ కాలేదు, కరెంటు పోలేదు, కరెంటు కట్టుకోలేదు. వీళ్ళు సొంతంగా జనరేటర్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఆ జనరేటర్ నుంచి మైక్ తీసుకొని మాట్లాడుకుంటే ఆ జనరేటర్ వైరు ఏదో మైక్ కట్ ఏదో కట్ అయిందో పక్క పోయిందో కరెంటు పోయింది. అదే కరెంటు కాదు పోయింది మీ మైకు, మీ వాయిస్ పోయింది, మీ వాయిస్. దానికి ఇగో కాంగ్రెస్ పార్టీ వల్ల కరెంటు పోయింది, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ పోయిందని ఇగో ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అబద్ధానికి అంతు ఉండాలి కదా అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. ఇంకోటి కూడా ఇది కూడా యాక్చువల్ పిక్చరే అధ్యక్ష, యాక్చువల్ పిక్చర్స్ నేను చెప్తున్నా, మిగతా చెప్పట్లేదు. ఎస్టాబ్లిష్ పిక్చర్, ఎస్టాబ్లిష్ కరెంట్ ఫ్లోస్ లెక్కతో సహా చెప్తున్నాను అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు మహబూబ్నగర్ వెళ్ళారు. ఆడ శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవటం లేదని ఊదర కొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ సభ్యులు వారి నియోజకవర్గంలో రోజుకి 10 సార్లు కరెంటు పోతుంది. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమైందని సాక్షాత్తు కేసీఆర్ గారే ట్వీట్ చేశారు. సాక్షాత్తు అధ్యక్ష ఆ రోజు వారు ట్వీట్ చేస్తే అధ్యక్ష నేను చెప్తున్నాం, ది డిస్కమ్స్ ఇమ్మీడియట్లీ దే చెక్ ఇట్, distribution transformer connected to the residence, substation transformer, no interruption was recorded. No interruption was recorded at all. SC Maunar has verified and confirmed and has given a certificate. అధ్యక్ష ఇది వాస్తవం. మీరు ఇట్లా కావాలని సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే ఈ రాష్ట్రం మీద కరెంట్ రావట్లేదని తప్పుగా అధ్యక్ష. ఇంకోటి మీడియా రిపోర్ట్ నమస్తే తెలంగాణలో అధ్యక్ష ఇది ఎంత అన్యాయం. నో అధ్యక్ష ఏంటి ఆర్టికల్ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ సప్లై ఆఫ్ ఇంటరప్షన్ అట్ బీఆర్ఎస్ భవన్ దేశీ కట్ల డ్యూరింగ్ కేటీ రామారావు ఫార్మర్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్ ఇన్ నాగర్ కర్నూల్. అధ్యక్ష ఇది కూడా చూడండి, ది ఇష్యూ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఈవెంట్ వాజ్ నాట్ డ్యూ టు పవర్ ఇంటరప్షన్, rather a technical problem with the microphone or the sound system. The SC operation R Karnool is certified and poyi mottam it was reported in any the other services connected to the same feeder and distribution transformer DTR which supplies power to the BRS Bhavan. DTR number to saha 11 kV feeder to saha industrial feeder number 2 or DTR number 200501814 ఈ లెక్కలతో సహా ఇచ్చినాడు. కరెక్టే కాదు. సో దిస్ ఈజ్ మీది నాగర్ కర్నూలుది అంటే అధ్యక్ష ఇంకా ఉన్నాయి, నేను అన్ని తీసుకొచ్చాను అధ్యక్ష. ఇట్లా ఈ బుక్లో ఉన్నాయన్నీ ఇవే మీరు సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారం చేసిన వాస్తవాలేమో ఇట్లా ఉంది. వాస్తవాలు పోయి చూస్తేనేమో ఆడ కరెంట్ వస్తూ ఉంది, వీళ్ళు మాత్రం సోషల్ మీడియా ఉంది కదా అని తగుదినమ్మా అని ట్విట్టర్లో సోషల్ మీడియాలో టైప్ చేయటం, దాంట్లో అప్లోడ్ చేయటం, టైప్ చేయటం, అప్లోడ్ చేయటం. అధ్యక్ష ఇది ఏంది ఇది బాగాలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇంకా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10 ఏళ్ల వరకు మేమే పాలన చేస్తాం, ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా మేమే చేస్తాం అంటే ఆ 10 20 ఏళ్ళ సరిపోయే ప్లాన్ కూడా చేస్తున్నాం కరెంటు నిరంతరంగా ఇచ్చేదానికి. అధ్యక్ష ఏం కంగారు పడకండి, ఫుల్ ప్రొజెక్టెడ్గా కరెంట్ ఇస్తాం అధ్యక్ష. మిగతా సభ్యులు మా మిత్రులు మాట్లాడిన వాళ్ళకి కూడా వాళ్ళందరూ కూడా నేను రాసుకున్నాను అధ్యక్ష. వాళ్ళందరూ చెప్పినవి అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇంకా చెప్పాలంటే లెక్కలు ఉన్నాయి అధ్యక్ష నా దగ్గర, అవి కూడా చెప్తాను. కానీ మా వాళ్ళు ఏదో కౌన్సిల్ పోవాలిగా తొందర వాళ్ళ పాప ఆడ సీనియర్ సిటిజన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు రండి అని అంటున్నారు. అధ్యక్ష నేను చెప్పేది ఒకటే, ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని వారి గుండె చప్పుళ్ళకి అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రోగ్రెసివ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది బలహీన వర్గాలను చూసుకుంది, పేద వర్గాలను చూసుకుంది, రైతాంగ సోదరులను చూసుకుంది, నిరుద్యోగ యువతీ యువకులను చూసుకుంది, కార్పొరేట్ సెక్టర్ను చూసుకుంది,
హైదరాబాద్ మహానగరాన్ని చూసుకుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహిళలందరూ కూడా చూసు అందరికీ సరిపోయేటువంటి అన్ని కార్యక్రమాలు ఇందులో పొందుపరిచాం. ఈ బడ్జెట్ని ఇంత మంచిగా ప్రజల కోసం తయారు చేసి అందించి మీరు ఈ ప్రజాప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్, పీపుల్స్ బడ్జెట్, దయచేసి దీన్ని మీరందరూ కూడా ప్రోత్సహించి ముందు పోయి రాష్ట్ర బాగు కోసం అన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఇంత ఎలాబరేట్గా చెప్పిన తర్వాత ఇంకేముందండి, కాగితాలతో సహా ఎవిడెన్స్తో సహా ఇంత ఎలాబరేట్గా చెప్పిన తర్వాత కూడా హరీష్ రావు గారు ఇంకా సాటిస్ఫై కాకపోతే ఇంకా మళ్ళీ నేను కాగితాలు తీయాల్సి వస్తుంది. మీరు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని దీన్ని ముందు తీసుకొని పోవడం కోసం మీరు ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి. దాదాపు మీరు చెప్పినవన్నీ నేను క్లారిఫై చేశాను. మీరు వదిలేసి కౌన్సిల్ పోతే బెటర్. థ్యాంక్ యూ అండి, నమస్కారం.